జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మన దగ్గర ఏమున్నదంటే కనుక మే మాసం ఫలితాలు. ఈ యొక్క మే మాస ఫలితాలు మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ముఖ్యంగా మనము గ్రహించుకోవాల్సిందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు, ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి మే మాసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందంటే కనుక మకర రాశి వారికి కొంతమేర పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. అలానే మకర రాశి వారికి గ్రహాలన్నీ కూడా కొంచెం సానుకూలంగానే ఉన్నాయి. పెళ్లి చూపులు కుదిరేలాగా, పెళ్లిళ్ళు జరిగేలా కాకపోయినా మన అబ్బాయి మన అమ్మాయి అని అనిపించుకునేలాగైతే కనపడతా ఉంది. అలానే తూర్పు తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం, ఉత్తర తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం కూడా మీకు కలిసేలా కనిపిస్తూ ఉంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులు ఒకటే కాకుండా మీ గోచర ప్రకారంగా గోచారంలో 4, 6, 9వ స్థానంలో శుక్రుడు కానీ, 2, 3, 6వ స్థానంలో కుజుడు కానీ, 2, 3, 9వ స్థానంలో కనుక గురువు కానీ ఉన్నారంటే కనుక దానికి శని భగవానుడు చూస్తున్నట్టే కనుక అనుకున్న పనులు ముందుకెళ్లకుండా ఇప్పుడు శని యొక్క మీనరాశి శని ఉన్నాడు కాబట్టి ఆ శని ప్రభావితం కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అలానే వృషభ రాశి అలానే మిథున రాశిలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు వెనకనే మరికి ఇతరున్నారు ఎవరంటే కనుక రవి భగవానుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడు నీచులోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే శుక్రుడు మోఢ్యం లాంటిది మనకి ఏర్పడుతూ ఉంది. అలానే అతికి జ్యేష్టం కూడా ఈ మే మాసంలో ఆరంభమవుతుంది 17వ తారీఖు నుంచి. కాబట్టి మీరు అనుకున్నటువంటి కార్యాచరణ కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు అన్ని కూడా కొంచెం పోస్ట్ పోనేలా కనిపిస్తుంది. కానీ రెండు రంగాలు ఇది చాలా అద్భుతంగా ఉంటాయి మీకు. అలాంటి రంగాలు ఏంటంటే కనుక ఇండస్ట్రియల్ రంగం, రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా కొత్తగా సాధించాలన్నా స్థాపించాలన్నా కూడా మీకు ఇంకొక రంగం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రాజకీయ రంగంలో మీరు అడుగు పెట్టినట్టు మంచి స్థానానికి వెళ్ళేలా కనిపిస్తుంది. కాబట్టి మంచి యోచన, యోగ్యత, మంచి పదవులు కూడా పైరు ఆకట్టుకునేలా కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా మీ వెనకుండేలా కనిపిస్తుంది. మంచి పథకాల వల్ల కూడా మీరు ముందుకెళ్ళేలా కనిపిస్తూ ఉంది. ఇక మీకు చేసినటువంటి కర్మలు కావచ్చు, పాపాలు కావచ్చు, అలానే మీకు స్కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం లాంటివి ఉంటే కూడా ఈ మాసంలో చేసేటువంటి కార్యాచరణ ఏదైతే యజ్ఞ, యాగ, హోమ, జప, తపాలు ఉంటాయో ఇవన్నీ కూడా మీరు దానాలు చేసుకుంటే కనుక, ఆ నవధాన్యాలు దానం చేసుకుంటే మీకున్నటువంటి కర్మలు, పాపాలు, క్రియలు, దోషాలు అవన్నీ కూడా పటాపంచలే ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారికి మరొక విషయం ఏంటంటే కనుక ఈ మాసంలో అయితే కనుక మీకు ఎరుపు, నలుపు, తెలుపు 3 కలర్స్ కూడా మీకు అద్భుతంగా ఉన్నాయి. దాంతోపాటు మీకు వారం కూడా ఆదివారం, మంగళవారం మీకు చాలా అద్భుతంగా ఉంది. నెంబర్ కూడా 2, 6, 9 ఈ 3 నెంబర్ కూడా మీకు అద్భుతంగా ఉన్నాయి. ఇక చిన్నపాటి పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. ఇంకా మీ మీద ఏదైనా చెడు క్రియలు కానీ, చెడు కర్మలు కానీ ఉన్నాయి అంటే కనుక, ప్రకృతి నుంచి వచ్చే దోషాలు ఉన్నాయంటే కనుక, మీ మీద ఎవరైనా అష్టదిబ్బందం చేసేసి మీ భార్యని, బిడ్డల్ని, మిమ్మల్ని తీసుకుపోయే విధంగా ఉంటే కనుక అవన్నీ కూడా మీకు జాతక ప్రకారంగా ఉండాలంటే ఖచ్చితంగా గురువుని సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కారం చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ మేర ముందుకు చేసి ఏదైనా గురువు గారికి సంప్రదించండి. చిన్నపాటి పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వండి. అలానే ఈ రాశి వారి కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి స్థానానికి, అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేలాగైతే ఉంటుంది. కాదు మిశ్రమ ఫలితాలు అయితే మాత్రం ఖచ్చితంగా లభ్యపడతాయి. అలానే ఈ యొక్క రాశి వారు చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటంటే కనుక, అంటే పరిహారం ఏమిటంటే కనుక, ఇది వ్యక్తిపరంగా ఎవరికి వారే చేసుకోవాల్సినటువంటి పరిహారం. అది ఏమిటంటే ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ, ఒక ఎగ్గు, అలానే జీడి గింజలు ఒక 5, తెల్ల ఆవాలు, నల్ల ఆవాలు కలిపి ఒక టీ స్పూన్, ఇవన్నీ కూడా ఒక నల్ల కలర్ క్లాత్లో ముడుపు కట్టండి. ముడుపు కట్టేసి ఏ రోజైనా చేయొచ్చు, సాయం సంధి వేళలో మీకు మీరే తల చుట్టూతో 7 టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఆ ఒక ముడుపుని తీసుకెళ్లి పారేడు నీటిలో కానీ, పొదలగొని చెట్లలో కానీ వేసేసేయాలి. దీంతోపాటు దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలండి. ఈ దేవుని అనుగ్రహం కావాలి అనుకున్నప్పుడు ఈ రాశి వారు ఏం చేయాలంటే కనుక, సుబ్రహ్మణ్య స్వామి కానీ, లేదంటే కనుక అయ్యప్ప స్వామి వారికి, కుమారస్వామి వారికి పంచామృత అభిషేకం చేయాలి. అలానే నాగపడిగలు కానీ ఎక్కడైనా ఉంటే, అది వేప చెట్టు, రావి చెట్టు దగ్గర నాగపడిగలు ఉంటే వాటికి అభిషేకం చేసుకుంటే చాలా వృద్ధి పొందుతారు. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది, పెళ్ళైన వారికి పిల్లలు పుడతారు. కాబట్టి ఆర్థిక స్థితిగతుల్లో వెలుగుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారైతే కనుక పాలలో కుంకుమ పువ్వు, పన్నీరు కలిపి దాంట్లో దానిమ్మ రసము, చెరకు రసం కలిపేసి శివాలయంలో పంచామృత అభిషేకం లాగా చేస్తే కనుక ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య స్థితిగతులు కూడా మెరుగుపడుతూ ఉంటాయి. అలానే ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం ద్వారా మీకు అనారోగ్యం సమస్య నుంచి బయటపడుతూ ఉంటారు. వినాయక స్వామి వారికి గరికా బెల్లం నైవేద్యం పెట్టేసి 119 గుంజులు మీ ఆరోగ్యం సహకరిస్తే కనుక, ఉదయాన్నే ప్రతినిత్యం కూడా 119 గుంజులు కనుక మీరు తీయగలిగితే కనుక ఖచ్చితంగా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. విదేశీయానానికి వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇలాంటిది ఒకటి చేసుకుంటే కనుక ఐశ్వర్యం, అదృష్టం కూడా కలిసి వస్తుంది.